ఓం నమో శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీలక్షణపూర్ణభక్తవరదాం లీలా వినోదస్థితం లక్షారంజితపాదపద్మయుగలం బ్రహ్మేంద్ర సంసేవితం లోకాలోకితలోకకామచరణే లోకైంగస్థితం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ఈ రోజున జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి అనగా ఏరువాక పౌర్ణమి సందర్భంగా బావాజీపేట విజయవాడలో వేయించేసి ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు ఉదయం 8 గంటల నుంచి కూడా విశేషమైనటువంటి పంచామృత అభిషేకాలు, అనంతరం అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన, అలంకార సేవలు కూడా చేయడం జరుగుతుంది. ఏరువాక పూర్ణం అనగా రైతులందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఎటువంటి రుణబాధలు లేకుండా వారి యొక్క కుటుంబాలందరినీ కూడా రక్షించాలని కోరుకుంటూ ఈ ఏరువాక పూర్ణిమ సందర్భాన్ని చేస్తారనమాట. ఎందుకంటే భారతదేశానికి వెన్నుముకే రైతు అంటారు. ఆ రైతు క్షేమం కోసం ఈ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు, రైతులందరి క్షేమం కొరకు ఏరువాక పౌర్ణమిని అమ్మవారి అనుగ్రహంతో చేయడం జరుగుతోంది. అలాగే ఇక్కడి నుంచి కూడా భారతదేశం మొత్తం అంతా కూడా వర్షాలు చక్కగా సక్రమంగా పడి రైతులందరూ కూడా చాలా సంతోషంగా కూడా అని చెప్పి ఆషాఢమాసంలో అమ్మవారికి ఆషాఢమాసం అంతా నెల రోజులు కూడా శాకంభరీదేవి అలంకరణ, అలాగే ఆషాఢ పౌర్ణమికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతాయి. ఈ యొక్క నెల రోజులు కూడా ఈ జ్యేష్ఠమాసం కృష్ణపక్షం మొదలు పెట్టుకుని ఆషాఢమాసం అంతా కూడా విశేషమైనటువంటి అర్చనలు నిర్వహిస్తారు. అమ్మవారి అనుగ్రహంలో భక్తులందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యులతో వర్ధిల్లాలని ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ ఛానల్ తరపున మేమందరం కూడా భక్తులందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. అలాగే ఆషాఢమాసంలో ప్రత్యేకించి మహిళలందరూ కూడా వారి యొక్క సౌభాగ్యం కోసం బోనాలు సమర్పించడం జరుగుతుంది. మాకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా మీ యొక్క అనుగ్రహం చేత క్షేమాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించదలి అని చెప్పి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతి ఊరిలోనూ అలాగే ప్రతి గ్రామంలో ఉండే వారందరినీ కూడా రక్షించుకోవడం కోసం వారి యొక్క ఇళ్ళ దగ్గరలో ఉండేటువంటి గ్రామ దేవతకి కానీ లేదా స్త్రీ స్వరూపాలకు కానీ అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. బోనాలు సమర్పించడం అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి కృతువు. అమ్మవారికి బోనాలు సమర్పించడం ద్వారా ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంటుంది స్వామి. శ్రీమద్రమణ గోవిందో హరి నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ జగదంబ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ఓం నమో